హలో అండి. ఇది ద హిందూ పేపర్ 17th December 2023లోని హార్డ్ లెవెల్ ఆఫ్ సుడోకు అండి. ఫస్ట్ దీంట్లో ఎగ్జాక్ట్ వచ్చే ఆప్షన్ ఉన్న నెంబర్స్ ఫిల్ చేసేద్దాము. ఓకే, మనకి ఇందులో చూస్తే 4 కొంచెం ఎక్కువ కనిపిస్తుంది చూడండి. ఓకే, సో 4 ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు 4 ఈ మిడిల్ స్క్వేర్లో లేదు కదా, సో ఇది ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ రోలో వచ్చింది కాబట్టి 4 ఈ 2 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్లో కూడా రాదు. సో 4 ఇక్కడ మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది కదా, సో 4 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా ఈ బాక్స్లో కూడా రాలేదు కదా, చూద్దాం. ఓకే, ఈ కాలంలో వచ్చింది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ కాలంలో కూడా వచ్చింది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు, కానీ ఇక్కడ 2 ప్లేసెస్లో రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ రోలో మనకి రాలేదు కదా, రో వైజ్ ట్రై చేస్తున్నాను చూడండి. ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లో మనకు 4 రాదు, అండ్ ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ 4 రాదు, ఈ కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ 4 రావట్లేదు, ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ 4 రాదు. సో మనకు రో వైజ్ చూసుకుంటే ఇక్కడ ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఉంది మనకు 4 రాయడానికి. చూడండి, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాదు, అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ రావట్లేదు, ఈ కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ, ఈ కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాదు. సో రో వైజ్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 4 ఫిల్ కావడానికి ఆప్షన్ వచ్చింది. సో 4 ఇక్కడ రాస్తున్నాను. అండ్ సేమ్ ఈ రోలో మనకు 6 రాలేదు చూడండి. 6 చూసుకుంటే మనకి స్క్వేర్ బాక్స్లో 6 వచ్చింది కదా, సో ఇక్కడ రాదు, అండ్ ఈ కాలంలో కూడా 6 ఉంది కాబట్టి ఇక్కడ రావట్లేదు, ఈ కాలంలో కూడా 6 ఉంది కాబట్టి ఇక్కడ రావట్లేదు. సో ఇక్కడ మాత్రం మనకు ఆప్షన్ ఉంది, సో 6 ఇక్కడ రాస్తున్నాను. మనకి ఈ స్క్వేర్ బాక్స్లో ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో ఉంది, సో ఈ స్క్వేర్ బాక్స్లో లేదు కదా, 6 ఫిల్ అవుతుంది ఏమో చూద్దాం. ఓకే, ఈ కాలంలో ఉంది కాబట్టి 2 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, ఇక్కడ రాదు, ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో ఇక్కడ మాత్రం మనకు ఆప్షన్ ఉంది 6 రావడానికి, సో 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ మనకి ఈ బాక్స్లో 1 లేదు కదా, సో 1 ఫిల్ అవుతుంది చూడండి. ఈ రోలో 1 వచ్చింది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు, ఈ కాలంలో కూడా 1 ఉంది కాబట్టి ఈ బాక్సెస్లోనూ రాదు, ఇక్కడ మాత్రం మనకు ఆప్షన్ ఉంది, సో 1 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ బాక్స్లో కూడా 6 లేదు కదా, ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు, చూడండి కాలంలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్లో రావట్లేదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ 8 ఇక్కడ ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో ఉంది, సో వీటన్నింటికి రిలేటెడ్గా ఈ స్క్వేర్ బాక్స్లో లేదు కదా, 8 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలంలో ఉంది కాబట్టి 2 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు, చూడండి రోలో కూడా ఉంది, సో ఈ బాక్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, సో వీటన్నింటిలో 8 రావడానికి ఛాన్స్ లేదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 8 ఇక్కడ రాస్తున్నాను. అండ్ చూడండి, ఈ రోలో 1 ఉంది కాబట్టి ఈ బాక్స్లో ఇక్కడ రాదు, ఈ రోలో కూడా 1 ఉంది కాబట్టి ఇక్కడ రాదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 1 ఇక్కడ రాస్తున్నాను. ఇవి కాకుండా మనకు ఎగ్జాక్ట్గా ఒక నెంబర్ ఫిల్ చేసే ఆప్షన్స్ అయితే మనకు లేవు, సో ఓన్లీ ఛాన్సెస్ మాత్రం ఉన్నాయన్నమాట. సో వాటికి ఎక్కడెక్కడ ఏ నెంబర్స్ రావడానికి ఛాన్స్ ఉందో వాటిని చూస్తూ ఛాన్సెస్ అనేవి ఆ స్క్వేర్ బాక్సెస్లో రాసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుంటే మనకి ఈ స్క్వేర్ బాక్స్లో 2 లేదు కదా, సో కానీ 2 రావడానికి ఆప్షన్స్ ఎక్కడున్నాయి, ఈ రోలో 2 ఉంది కాబట్టి ఇక్కడ రాదు, అండ్ ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, సో ఈ 2 బాక్సెస్లోనూ మనకు 2 రాదు, అంటే 2 రావడానికి ఈ బాక్స్లో మాత్రమే ఆప్షన్ ఉంది కదా, సో 2 ఇక్కడ రాసుకుంటున్నాను. ఓకే, సో మనకి ఈ రోలో ఈ 2 బాక్సెస్లో ఏదో ఒక బాక్స్లో 2 అయితే వస్తుంది, అంటే మిగిలిన ఈ బాక్స్ ఎక్కడ వేటిల్లో కూడా మనకు 2 అనే ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఓకే, సో మనకి ఈ స్క్వేర్ బాక్స్లో అయితే 2 వచ్చేసింది కాబట్టి మళ్ళీ రావడానికి అయితే ఆప్షన్ లేదు. మనకి ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుంటే మనకు ఇక్కడ 2 అయితే లేదు, అంటే ఈ రోలో ఎలాగో వచ్చేసింది కాబట్టి ఈ బాక్సెస్లో రాదు, అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ రాదు, సో ఉన్న ఈ 3 బాక్సెస్లో చూడడానికి వీటికి రిలేటెడ్గా కాలమ్స్ చూసుకుంటే అయితే 2 లేదు, అంటే ఈ 3 బాక్సెస్లో ఎక్కడైనా 2 రావడానికి అని ఛాన్స్ ఉందన్నమాట, సో 2 రాసుకుంటున్నాను. ఇంకా మనం ఈ బాక్స్ తీసుకుంటే మనకు మొత్తం ఉండేటి 4 ఎంటీ బాక్సెస్ కదా, సో ఏమేమి నెంబర్స్ వస్తాయి, 2, 7, 8, 9 నెంబర్స్ రావాలి. ఓకే, సో మనకు 2 అయితే ఇక్కడ రావడానికి మాత్రమే ఆప్షన్ ఉంది కదా, రాసుకున్నాము. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే 2 and 8 నెంబర్స్ అయితే రావు, అంటే రావడానికి ఛాన్స్ ఉన్న నెంబర్ ఏంటి, 7 and 9. ఓకే, సో ఈ బాక్స్లో కూడా మనకు 2 అయితే రాదు, కానీ 7, 8, 9 ఏ నెంబర్స్ అయినా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అండ్
ఈ బాక్స్ తీసుకుంటే 2, 7, 8, 9లో 2 రావడానికి ఛాన్స్ ఉంది అనుకున్నాము, కానీ 9 అయితే రాదు. అంటే 2 కానీ 7 కానీ 8 కానీ ఈ 3 నెంబర్స్లో ఏదైనా రావడానికి ఛాన్స్ ఉంది. ఈ బాక్స్ తీసుకుంటే ఇక్కడ 8 and 9 వచ్చాయి. సో 2, 7, 8, 9లో 8, 9 నెంబర్స్ రావు. అంటే 2 కానీ 7 కానీ రావడానికి ఛాన్స్ ఉంది. సో అలా ప్రతి బాక్స్లోనూ ఏ నెంబర్స్ రావడానికి ఛాన్స్ ఉందో అవన్నీ రాసేసుకుందాం. సో మనం ఇలా ఈ నెంబర్స్ అన్నీ రాసేసుకున్న తర్వాత ఎక్కడైనా నేక్డ్ పెయిర్ అంటే ఓన్లీ 2 నెంబర్స్ అనమాట. 2 నెంబర్స్ మనకు ఏదైనా రోలో కానీ కాలంలో కానీ లేదంటే స్క్వేర్ బాక్స్లో కానీ ఓన్లీ ఆ 2 నెంబర్స్ వచ్చి మనకు 2 స్క్వేర్స్ని మనం స్క్వేర్ బాక్సెస్ని 2 సెల్స్ని ఉంటే దాన్ని నేక్డ్ పెయిర్ అంటారనమాట. సో ఇక్కడ మనకి ఈ రోలో ఈ బాక్స్లో 1 or 3 వస్తుంది, 1 or 3 వస్తుంది, ఈ బాక్స్లో కూడా 1 or 3 రావడానికి మాత్రమే ఛాన్స్ ఉంది. సో ఈ 2 బాక్సెస్లోనూ ఐదర్ ఇక్కడ 1 వస్తే ఇక్కడ 3 రావాలి, లేదు ఇక్కడ 3 వస్తే ఇక్కడ 1 రావాలి. అంటే ఈ 2 నెంబర్స్ తప్పితే వేరే నెంబర్స్ రావడానికి ఛాన్స్ లేదు. అంటే 1 and 3 ఈ 2 బాక్స్లలోనే వస్తాయి కాబట్టి మళ్ళీ ఈ రోలో ఎక్కడ కూడా 1 and 3 నెంబర్స్ రావు. సో దీనికి రిలేటెడ్గా ఉన్న రోలో 1 and 3 నెంబర్స్ని మనం ఎలిమినేట్ చేసేయాలన్నారు. సో ఇందులో 3 ఉంది కాబట్టి 3 క్యాన్సిల్ చేస్తున్నాను, ఇక్కడ కూడా 3 క్యాన్సిల్ చేస్తున్నాను, ఇక్కడ 1 and 3 ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాను. సో మనకి ఆప్షన్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి 5, 7, 8, 5, 7, 8, 7, 8. ఓకే, దీన్ని ట్రిపుల్స్ అంటామన్నమాట. ఓకే, అంటే ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, 5, 7, 8. ఇందులో కూడా 5, 7, 8 ఉన్నాయి. ఇందులో ఇది సబ్సెట్ ఆఫ్ 5, 7, 8 మీన్స్ ఈ 7, 8 నెంబర్స్ దీనికి రిలేటెడ్గా ఉన్నాయి కదా. సో దీన్ని ట్రిపుల్స్ అంటామన్నమాట. ఈ 3 సెల్స్లో ఓన్లీ ఆ 3 నెంబర్స్ తప్పితే వేరే నెంబర్స్ రావడానికి ఛాన్స్ లేదు. ఓకే, ఇలా మనం రెడ్యూస్ చేస్తే ఆ ఎగ్జాక్ట్ ఛాన్స్ ఉన్న నెంబర్స్ వరకు మనం చేయాలన్నమాట ఇలాగ. కానీ మనకు ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్గా ఏదైనా నెంబర్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో అలాగే ఇంకొక పేరు ఇక్కడ చూద్దాం. ఓకే, మనకి ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుంటే 9 అనే నెంబర్ ఇక్కడ కానీ ఈ 2 బాక్సెస్లో మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఈ 2 బాక్సెస్ తీసుకుంటే మనకు దీనికి ఇంకొక పేరు నెంబర్ ఏముంది, 7 ఉంది, రైట్. సో ఇక్కడ 7 వస్తే 9 ఇక్కడ వస్తుంది. ఓకే, 9 ఇక్కడ వస్తే కానీ 7 రావడానికి మాత్రం ఛాన్సెస్ 3 ఉన్నాయి కదా. ఓకే, సో దీన్ని పేర్లాగా చేసుకోవడానికి ఏం చేస్తున్నానంటే ఈ స్క్వేర్ బాక్స్లో 7 and 9 అనే పేర్ చేయడానికి ఇక్కడ ఉన్న 8ని నేను ఎలిమినేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక పేర్ అనమాట. ఓకే, సో అప్పుడు నేను స్క్వేర్ బాక్స్ వైస్ చూశాను కాబట్టి 7 and 9 ఐదర్ ఈ 2 బాక్సెస్లో ఎక్కడో ఒక చోట మాత్రమే వస్తుంది. ఓకే, సో 7 ఇక్కడ వస్తే 9 ఇక్కడ వస్తుంది, 7 ఇక్కడ వస్తే ఇక్కడ 9 వస్తుంది. సో మిగిలిన ఏ బాక్సెస్లో ఈ స్క్వేర్ బాక్సెస్లో 7 and 9 నెంబర్స్ రావు. సో మిగిలిన ఈ బాక్సెస్లో 7 and 9 ఆప్షన్ ఉన్నవి మనం క్యాన్సిల్ చేసుకోవాలి. సో ఇక్కడ 7 ఎలిమినేట్ చేస్తున్నాను, ఇక్కడ కూడా 7 ఎలిమినేట్ చేస్తున్నాను. ఇక్కడ 7 ఎలిమినేట్ చేశాక మనకున్న 2 and 7 నెంబర్స్లో 7 ఎలిమినేట్ చేశాక మనకు మిగిలింది ఓన్లీ 2. సో 2 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ బాక్స్కి వచ్చేసరికి మనకు 2 and 8 నెంబర్స్ ఉన్నాయి ఆప్షన్. ఓకే, కానీ మనకు ఆల్రెడీ 2 వచ్చేసింది, అంటే ఇంకా ఆప్షన్ ఉన్నది ఏంటిది మనకు 8. సో ఈ 7 and 9 అనే పేరు మాత్రం ఇప్పుడు అలాగే ఉంటుంది. సో మనకి ఎగ్జాక్ట్గా రాసే ఛాన్స్ అయితే లేదు. సరే, ఈ కాలంలో 2 రాసాం కదా. సో దీనికి రిలేటెడ్గా మనకి ఎక్కడైతే 2 అనే ఆప్షన్ ఉందో అది ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ 2 రాసాం కదా, ఈ 2 ఛాన్స్ అనే పోయింది. అండ్ ఈ బాక్స్లో కూడా మనం 8 రాసాం కదా, దీనికి రిలేటెడ్గా 8 ఎక్కడైతే మనం ఆప్షన్ పెట్టుకున్నామో ఆ 8ని ఎలిమినేట్ చేసేయాలి. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకు ఇక్కడ 8 అనే నెంబర్ ఓన్లీ ఈ 3 బాక్సెస్లో మాత్రమే రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో దీనికి రిలేటెడ్గా నేను ట్రిపుల్స్ చూస్తున్నాను, అంటే 3 సెల్స్లో 3 నెంబర్స్ ఉండాలన్నమాట. ఓకే, సో మనం ఈ సెల్ తీసుకుంటే 1, 3, 8, 9 నెంబర్స్ ఉన్నాయి. ఇందులో 1, 8, 9 నెంబర్స్ ఉన్నాయి. ఇందులోకి వచ్చేసరికి 8 and 9 అయితే మనకి ఈ 3 బాక్సెస్లో కామన్ ఉన్నాయి, కానీ 4 అనే నెంబర్ ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ కూడా 3 అనే నెంబర్ ఎక్స్ట్రా ఉంది. ఓకే, సో 8 ఎగ్జాక్ట్ వీటిల్లో రావడానికి మాత్రమే ఛాన్స్ ఉంది కాబట్టి దానికి రిలేటెడ్గా నేను ఈ పెయిర్ ఆఫ్ నెంబర్స్ని తీసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న నెంబర్స్ని ఎలిమినేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ 4 ఎలిమినేట్ అవుతుంది, ఇక్కడ 3 ఎలిమినేట్ అవుతుంది. అప్పుడు ఈ 3 బాక్సెస్లో 1 and 8 నెంబర్స్ మాత్రమే రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇందులో మనకి ఇప్పుడు చూడండి ఓన్లీ 2 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి, 8 and 9.
సో ఇప్పుడు 189 అనే ఒక ట్రిపుల్ని మనం ఫామ్ చేసుకున్నాం కాబట్టి ఈ 189 నెంబర్స్ ఓన్లీ ఈ 3 బాక్సెస్లో మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది. అంటే మిగిలిన ఈ స్క్వేర్లో మిగిలిన బాక్సుల్లో 1 కానీ 8 కానీ 9 కానీ రాకూడదు. అంటే సో 1ని 9ని ఇక్కడ ఎలిమినేట్ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ కూడా 9 ఎలిమినేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఉన్న 2 ఆప్షన్స్లో 9 ఎలిమినేట్ అయిపోయాక మిగిలింది ఓన్లీ 3 కదా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న 3 and 4లో 3 రాసేసాం కాబట్టి ఆల్రెడీ నెక్స్ట్ వచ్చే నెంబర్ 4. ఈ 189 నెంబర్స్ మాత్రం అలాగే ట్రిపుల్లా అలాగే ఉన్నాయి. సో ఈ కాలంలో 4 వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ 4 ఎక్కడ ఆప్షన్ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ 4 ఎలిమినేట్ అవుతుంది. అండ్ మనకి ఈ బాక్స్లో 4 మళ్ళీ ఇక్కడ మాత్రమే ఆప్షన్ ఉంది. సో 4 రావడానికి ఇక్కడ ఈ స్క్వేర్ బాక్స్లో మనకి ఇక్కడ 4 ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మాత్రమే ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ 4 రాసేస్తున్నాను. ఓకే. అండ్ ఇక్కడ 3 రాసాం కాబట్టి మనకు ఇక్కడ 3, 7. సో ఇక్కడ 379 ఆప్షన్లో 3 ఎలిమినేట్ అయిపోతుంది. సో 79 ఇక్కడ 79 ఈ రెండు మనకు పెయిర్ అనమాట. సో ఇక్కడ 7 వస్తే ఇక్కడ 9 వస్తుంది, 9 వస్తే ఇక్కడ 7 వస్తుంది. ఓకే. సో ఇక్కడ 3 రాసాం కాబట్టి దీనికి రిలేటెడ్గా ఉన్న కాలంలో 3 అన్నీ ఎలిమినేట్ చేసేయాలి. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్కి వచ్చేసరికి మనకు 7 అనే నెంబర్ చూడండి 1, 2, 3 ఈ 3 బాక్సెస్లో రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే. సో ట్రిపుల్ ఫామ్ అవుతుందేమో చూద్దాం. ఇందులో 79 నెంబర్స్ ఉన్నాయి, 3579, ఇక్కడ 137 నెంబర్స్ ఉన్నాయి. ఓకే. సో 379 అనే నెంబర్స్తో మనకు ట్రిపుల్ ఫామ్ అవుతుంది. చూడండి 79 ఇక్కడ 79 ఉంది అండ్ ఇక్కడికి వచ్చేసరికి 37 ఉంది. ఓకే. సో 379 అనే నెంబర్స్తో ట్రిపుల్ ఫామ్ అవుతుంది. సో ఎక్స్ట్రా ఏదైతే ఉందో 379 కాకుండా ఇక్కడ 1 ఉంది కదా, 1 ఎలిమినేట్ చేస్తున్నాను. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 ఎలిమినేట్ చేస్తున్నాను. సో ఇది 79. సో 379 ఇది ఒక ట్రిపుల్ అనమాట. ఓకే. సో ఈ 3 బాక్సెస్లో మనకు 379 అనే నెంబర్స్ రావడానికి ఆప్షన్ ఉంది. సో ఈ బాక్సెస్లో ఎక్కడైనా 379 ఉంటే మనం వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. 3 ఇక్కడ ఉంది, 3 చేస్తున్నాను, 9 కూడా ఉంది అండ్ ఇక్కడ 9 కూడా ఉంది అండ్ ఇక్కడ కూడా 9 ఉంది కదా. సో 9 ఇది తీసేస్తే ఇది 379 అనే ట్రిపుల్. ఇక్కడున్న 9s కానీ 3s మనం క్యాన్సిల్ చేసాము. ఇక్కడ 2 and 9 పేర్లో 9 ఎలిమినేట్ అయిపోయాక మనకు ఉన్నది ఓన్లీ 2 అండ్ ఇక్కడ 1 and 2కి ఆప్షన్ ఉంది. సో 2 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా రిమైనింగ్ నెంబర్ 1. ఓకే. సో 1 and 2s మనం ఆల్రెడీ రాసాం కదా. సో 1 and 2s మళ్ళీ ఈ స్క్వేర్ బాక్స్లో రావు కాబట్టి ఇక్కడున్న 1 ఎలిమినేట్ అవుతుంది, 2 ఎలిమినేట్ అవుతుంది, ఓన్లీ 4 మాత్రమే మిగిలింది. అండ్ ఇక్కడ 4 కూడా రాసాం కాబట్టి 4 కూడా ఎలిమినేట్ అయిపోయింది అండ్ ఆల్రెడీ 1 రాసాం కాబట్టి 1 కూడా ఎలిమినేట్ అయిపోయింది అండ్ ఇంకా ఇందులో ఉన్న మిగిలిన నెంబర్ 5. సో ఇవి మాత్రం 37, 379, 79 అలాగే ఉన్నాయి. సో ఇక్కడ మనం 2 రాసాం కాబట్టి దీనికి రిలేటెడ్గా ఉన్న కాలంలో 2 ఎలిమినేట్ చేయండి. ఇక్కడ 2 ఎలిమినేట్ అవుతుంది అండ్ ఇక్కడ 1 రాసాం కదా. సో ఇక్కడ కాలంలో 1 కూడా ఎలిమినేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ బాక్స్లో ఇక్కడ మనకు 37 ఉంది కదా. సో 37 మళ్ళీ ఇక్కడ మనకి ఈ బాక్స్లో కూడా 37 ఉంది. ఓకే. అంటే మళ్ళీ ఒక పెయిర్ అవుతుంది, నేక్డ్ పెయిర్. ఓకే. సో అప్పుడు ఈ రెండింటిని నేక్డ్ పెయిర్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా నెంబర్, ఈ నెంబర్ని క్యాన్సిల్ చేసుకొని 3737 అనే ఒక పెయిర్ని నేను ఉంచుకున్నాను. ఓకే. సో 37 అనే నెంబర్స్ ఓన్లీ ఈ బాక్సెస్లో మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది. సో అప్పుడు ఇక్కడ ఏవైతే ఈ బాక్సెస్లో 3 and 7 నెంబర్స్ ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేసేద్దాం. 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు 1, 3లో మనకు 3 పోయినాక ఉన్న ఆప్షన్ 1 అండ్ ఈ 1 and 9 ఉన్నాయి కదా ఈ బాక్స్లో. మనకు 1 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి రిమైనింగ్ నెంబర్ 9 అండ్ 1 and 9 వచ్చేసాయి. ఇక్కడ 1 క్యాన్సిల్ చేయాలి, 9 క్యాన్సిల్ చేస్తాం, ఓన్లీ 2 మిగిలింది. సో 3 and 7 అనే పేరు మాత్రం ఇంకా స్టిల్ అలాగే ఉంది. సో ఇప్పుడు ఈ కాలంలో చూడండి ఓన్లీ ఈ బాక్స్ మాత్రమే మిగిలిపోయింది. ఇందులో 2, 3, 5 నెంబర్స్ కదా. సో 5 ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది, 2 ఇక్కడ వచ్చేసింది. సో మిగిలిన నెంబర్ 2, 5 క్యాన్సిల్ చేస్తే మిగిలిన నెంబర్ 3. ఓకే. సో ఈ బాక్స్లో 2 and 3 ఆప్షన్ ఉంది కదా, మనకు 3 వచ్చేసింది కాబట్టి మిగిలిన నెంబర్ 2. ఈ బాక్స్లో 3 and 5 ఆప్షన్లో 3 వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ సో 5. సో ఈ రోలో మనం 5 రాసుకున్నాం కదా. ఇక్కడ ఉన్న 2 ఆప్షన్స్లో 5 ఎలిమినేట్ అయిపోతే ఓన్లీ 7
అండ్ ఇక్కడ 3 and 7 కదా, 7 వచ్చేసింది కాబట్టి 7 ఎలిమినేట్ చేస్తే ఓన్లీ 3. ఓకే, మళ్ళీ ఈ స్క్వేర్ బాక్స్లో మనకి ఏమేమి వచ్చాయి, 3 and 7 వచ్చేసాయి కదా. సో 3 and 7 ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ 3 ఉంది, 3 ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఈ రోలో మనకు ఆల్రెడీ 2 కూడా వచ్చేసింది కదా. సో 2 ఎలిమినేట్ చేయొచ్చు. 2 ఎలిమినేట్ చేస్తే మిగిలిన నెంబర్ 5. అండ్ ఆల్రెడీ 5 వచ్చేసింది కదా. సో 5 ఎలిమినేట్ చేసి ఇక్కడ వచ్చే నెంబర్ 2. చూడండి, ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ కూడా ఫిల్ అయిపోయింది. ఈ స్క్వేర్ బాక్స్ ఫిల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ 3 and 7 పేర్ ఉంది. ఇక్కడ వచ్చేసి 7 9, ఇక్కడ 7 9 ఉంది. అండ్ ఇక్కడ కూడా 3 and 7 ఉంది. అండ్ ఇప్పుడు ఈ రో తీసుకుంటే మనకు ఆల్రెడీ 3 వచ్చేసింది కదా. సో 3 ఎలిమినేట్ చేస్తే ఇక్కడ ఉన్న నెంబర్ ఓన్లీ 2. అండ్ ఇప్పుడు ఈ రోలో 5 వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లో 5 మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ 7 9 7 9 అని ఒక పేర్ ఉంది. సో మనకి ఈ రోలో 2 వచ్చేసింది కాబట్టి 2ని ఎలిమినేట్ చేసిద్దాం. సో మనకి ఇక్కడ ఈ రోలో 3 5 6 అనే 3 నెంబర్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈ 2 బాక్సెస్లో 7 9 పేర్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ రోలో 1 8 9 8 9 పేర్ ఉంది కదా మనకు. అండ్ ఈ రోలో 1 వచ్చేసింది కదా. సో ఇక్కడున్న 1 ఎలిమినేట్ అయిపోతుంది. 8 and 9 8 9 8 9 పేర్ మాత్రం ఉంటుంది. సో 8 or 8 9 పేర్ మాత్రం ఇక్కడ ఉంటుంది కదా. సో 8 కానీ 9 కానీ ఇక్కడ వచ్చేస్తాయి. సో ఇక్కడ మనకు 1 ఇక్కడ మాత్రమే రావడానికి ఆప్షన్ ఉంది కదా. సో 1 ఇక్కడ రాస్తున్నాను. ఈ 2 పేర్ 8 and 9 పేర్ ఉంది. సో మనకి ఈ కాలంలో 1 వచ్చేసింది కాబట్టి దీనికి రిలేటెడ్గా ఉన్న 1 అన్ని ఎలిమినేట్ చేస్తున్నాను. అంటే ఈ రోలో 9 వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఉన్న 9s ఎలిమినేట్ చేస్తున్నాను. సో మనకి ఈ కాలంలో 7 వచ్చేసింది కాబట్టి ఇక్కడున్న ఈ 2 7స్ని ఎలిమినేట్ చేస్తున్నాను. 6 7లో ఓన్లీ 6 ఉంది. సో 6 కూడా ఇక్కడ ఎలిమినేట్ అయిపోతే ఓన్లీ 5. సో ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఈ రోలో ఉన్న ఈ 6 ఎలిమినేట్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ 1 3 పేర్లో మనం ఇక్కడ 1 రాసాం కదా. అండ్ సో ఇక్కడ 1 ఎలిమినేట్ అయిపోయి ఓన్లీ 3 వస్తుంది. ఈ బాక్స్లో మనం 3 రాసాం కాబట్టి ఈ బాక్స్లో ఎక్కడైతే 3 ఉందో 3 ఆప్షన్ అంతా పోతుంది మనకు. సో ఈ కాలంలో 3 వచ్చేసింది కాబట్టి మనకి దీనికి రిలేటెడ్గా కాలంలో చూద్దాం. ఇక్కడ కూడా 3 పోతుంది. సో ఇక్కడ మిగిలిన ఆప్షన్ మనకు 6. ఓకే, ఇక్కడ 5 6లో 6 వచ్చేసింది కాబట్టి 6 క్యాన్సిల్ అయిపోతే మిగిలిన ఆప్షన్ 5. 3 5లో 5 వచ్చేసింది కాబట్టి మిగిలిన ఆప్షన్ 3. సో ఇంకా ఇక్కడ మనకి ఈ బాక్స్లో 7 and 9 నంబర్స్ అయితే పేర్ అలాగే ఉంది. సో ఇక్కడ 6 రాసాం కాబట్టి దీనికి రిలేటెడ్గా కాలంలో 6 పోయింది. సో ఇక్కడ మనకున్న ఆప్షన్ 1 అండ్ ఇక్కడ 1 and 9 మాత్రమే మిగిలి ఉన్నాయి. 1 రాసాం కాబట్టి 1 ఆప్షన్ పోతే మిగిలిన నెంబర్ 9. ఓకే, సో మనము ఈ బాక్స్లో 9 రాసాం కాబట్టి ఎక్కడైతే 9 ఆప్షన్ ఉందో, సో చూడండి ఇక్కడ 9 ఆప్షన్ ఉంది కాబట్టి ఎలిమినేట్ అవుతుంది. ఇంకా 7 and 8 నెంబర్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ఇక్కడ 5 6 7 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 5 7 అండ్ 5 7 8 నెంబర్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఉన్న ఈ 4 బాక్సెస్లో ఇంకేమేమి నెంబర్స్ రావాలి, 5 6 7 8 9 నెంబర్స్ రావాలి. సో ఇక్కడ మనం 5 రాసాం కాబట్టి దీనికి రిలేటెడ్గా ఉన్న ఈ కాలంలో కూడా 5 పోతుంది. ఇంకా 6 and 7 నెంబర్స్ ఉన్నాయి ఈ బాక్స్లో. ఈ బాక్స్లో 7 and 8, ఇక్కడ 5 and 7 5 7 8 9 నెంబర్ 5 7 8 నెంబర్స్ ఉన్నాయి. సో 1 2 3 4 ఈ 4 బాక్సెస్లో మనకు 5 6 7 8 నెంబర్స్ ఫిల్ చేయాలి. సో మనకి ఈ రో తీసుకుంటే ఆల్రెడీ 5 వచ్చేసింది కాబట్టి 5 ఇందులో ఉన్న ఆప్షన్లో ఈ 5 ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఓన్లీ మనకు 7 మిగిలింది కదా. సో 7 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఈ పేర్లో 6 and 7 కదా. సో 7 ఎలిమినేట్ అయిపోతే ఓన్లీ 6. అండ్ ఇక్కడ 7 వచ్చేసింది కాబట్టి ఇందులో కూడా 7 ఎలిమినేట్ అయిపోతుంది. 5 and 8 ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా 7 ఎలిమినేట్ అయిపోతే ఓన్లీ 8 మిగిలింది. సో 8 వచ్చేసింది కాబట్టి అండ్ ఇక్కడ ఈ రోలో 8 వచ్చేసింది కాబట్టి దీనికి రిలేటెడ్గా ఉన్న ఈ రో, సో ఇక్కడ 8 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 8 ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో తీసుకుంటే మనకు 8 రావడానికి ఆప్షన్ ఉంది. ఓన్లీ ఇక్కడ మాత్రమే ఆప్షన్ ఉంది. చూడండి ఇక్కడ ఓన్లీ 5 or 7 అండ్ ఇక్కడ ఓన్లీ 3 or 7. ఇక్కడ మనం 8 ఎలిమినేట్ చేసాం కాబట్టి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 8 ఇక్కడ రాస్తున్నాను.
ఇంకా ఇందులో 5 7, ఇందులో 3 7, ఇందులో 137. ఆల్రెడీ స్క్వేర్ బాక్స్లో 5 వచ్చేసింది కాబట్టి ఇక్కడ కూడా 5 ఎలిమినేట్ అయిపోతుంది కదా, ఓన్లీ 7 మాత్రమే ఉంది. సో ఇక్కడ 7 రాసాం కాబట్టి ఇక్కడ 7 ఎలిమినేట్ అయిపోతే ఓన్లీ 3. సో 3 కూడా ఇక్కడ ఎలిమినేట్ అయిపోతుంది. 7 రాసాం కాబట్టి 7 కూడా ఎలిమినేట్ అయిపోతుంది, ఓన్లీ 1 మిగిలింది. అండ్ ఇక్కడ మనకు 3 and 7 ఆప్షన్ ఉంది కదా, 3 వచ్చేసింది కాబట్టి రోలో 3 ఎలిమినేట్ అయిపోతే ఓన్లీ 7. అండ్ ఈ బాక్స్లో 7 వచ్చేసింది కాబట్టి ఓన్లీ 3. అండ్ మనం ఇక్కడ ఈ బాక్స్లో 7 ఫిల్ చేసాం కదా, ఇక్కడ మనకున్న 7 9 పేర్లో సో 7 ఎలిమినేట్ అయిపోతే ఓన్లీ 9. అండ్ ఇక్కడ కూడా 9 ఎలిమినేట్ అయిపోతే ఓన్లీ 7. సో మళ్ళీ దీనికి రిలేటెడ్గా 8 and 9 ఉన్నాయి కదా, సో 9 ఎలిమినేట్ అయిపోతే 8. సో ఇక్కడ 8 ఎలిమినేట్ అయిపోతే 9. సో ఇక్కడ 8 and 9 వచ్చేసాయి, 1 కూడా ఫిల్ అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు ఈ కాలంలో తీసుకుంటే మనకు 3 and 7 కదా, సో 3 వచ్చేసింది కాబట్టి 3 ఎలిమినేట్ అయిపోతే ఓన్లీ 7. అండ్ ఇక్కడ 3 7 9 ఆప్షన్ కదా మనకు, సో 7 ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ కూడా సో ఇక్కడ ఉన్న ఆప్షన్ మనకు ఓన్లీ 9. సో ఇక్కడ 9 కూడా ఎలిమినేట్ అయిపోతే ఓన్లీ 3. అండ్ ఇక్కడ ఉన్న 7 9 ఆప్షన్స్లో మనకు 9 వచ్చేసింది కాబట్టి 9 ఎలిమినేట్ అయిపోతే 7. అండ్ ఇక్కడ 7 ఎలిమినేట్ అయిపోతే 9. సో ఇది హార్డ్ లెవెల్ ఆఫ్ సుడోకు అండి, ఇది ద హిందూ. సో ఫస్ట్ ఎగ్జాక్ట్ పొజిషన్ వచ్చే నెంబర్స్ దగ్గర ఫిల్ చేసి మిగిలిన సెల్స్లో ఏదైతే నెంబర్ రావడానికి ఛాన్స్ ఉందో వాటిని ఫిల్ చేస్తూ, సో వాటి పెయిర్స్ కానీ ట్రిపుల్స్ కానీ ఛాన్సెస్ ఉన్నాయి ఫిల్ చేసి మిగిలిన నెంబర్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే ఫిల్ చేయొచ్చు అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.